యంగ్ ఇండియా కేసును కేంద్రం మరోసారి తెర మీదకు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నాయకులకు గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చింది. తాజాగా ఢిల్లీ పోలీసుల నుంచి మరోసారి తాకీదులు వచ్చాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ కు కూడా నోటీసులు ఇచ్చారు. ఇక రాజకీయంగా ఎదుర్కోలేకనే కేసులు నోటీసులు అంటున్న గాలి అనిల్ కుమార్ తో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. యంగ్ ఇండియా కేసుని కేంద్రం మరోసారి తెర మీదకి తీసుకొచ్చింది. గతంలోనే దేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు పంపించాయి. ఇప్పుడు తాజాగా ఢిల్లీ పోలీస్ నుంచి నోటీసులు వచ్చాయి. ఇందులో భాగంగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కి ఈ నోటీసులు వచ్చాయి. దాంతోపాటు మన రాష్ట్రంలోని గాలి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్కి కూడా నోటీసులు వచ్చాయి. అయితే ఈ నోటీసులో ఉద్దేశం ఏంది, దీన్ని ఎలా చూస్తున్నారన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా మీకు ఈ నోటీసులు వచ్చినాయి కదా, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇదంతా ఒక రాజకీయ కోణం కావాలని చెప్పి ఒక కుట్రల ద్వారా బీజేపీ వాళ్ళు చేసే కుట్రలు ఇవన్నీ. అంటే రాజకీయంగా తట్టుకోలేక ఏదో రకంగా లీడర్లను నాయకులను ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు చేసే కుట్రలు ఇవన్నీ. గతంలో ఈడీ అని చెప్పి ఈడీ కేసులు చేసి మా మీద మేము ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పేసి మేము చేసాం. వాస్తవం మేము ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన వాస్తవం డొనేషన్కి ఇచ్చినాం. దానికి లెటర్లు కూడా తీసుకున్నాం మేము. దాన్ని భూతద్దాలను పెట్టినట్టు చూపించేసి ఎలా భయపెట్టాలని చెప్పి ఇట్లాంటి కేసులు ఎన్నైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కామనే. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర పార్టీ ఎలా ఇట్లాంటి ఎన్ని చూడలేదు. వచ్చేది 2028లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, ఇటు రేవంత్ రెడ్డి ఇక్కడ మళ్ళా సీఎంగా ఉంటాడు, కొనసాగుతాడు. మళ్ళీ ఇలా ఏంది అధికారులు బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అది చేయమంటే అది చేస్తారు. రేపు పొద్దుగా మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత మీరు ఏం చేయమంటే అదే చేస్తారు. ఎందుకంటే అధికారులది ఏముంది, ఇవాళ పొలిటికల్ పార్టీస్ ఆడిచ్చే డ్రామా తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఇవన్నీ కామన్గానే. కానీ ఇక్కడ భయపడేది ఎవరు లేరు. ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయపడేది లేదు. ఇట్లాంటి నోటీసు ఇట్లాంటి కేసులు ఎన్ని వచ్చినా దానికి మేము తట్టుకొని ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో కూడా మీకు ఈడీ నోటీసులు వచ్చాయి, ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. అక్కడ ప్రధానంగా మిమ్మల్ని ఏ అంశాలు అడిగారు, మీరేం సమాధానాలు చెప్పారు? వాళ్ళు గతంలో మమ్మల్ని ఈడీ ఆఫీస్ పిలిచారు, పోయినాం. పోయిన తర్వాత మనీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు మేము ఫండ్ ఇచ్చినామని కూడా చెప్పినాం క్లియర్గా. దానికి మాకు వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు ఫండ్ ఇచ్చినట్టు మేము చెప్పడం జరిగింది. దాన్ని ఎన్నో కోణాల్లో మమ్మల్ని గుచ్చి అడగడం జరిగింది. కానీ అవన్నిటికి కూడా ఏదో నిర్ధారణ కాలేదు. అది మళ్ళీ అట్లనే పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఢిల్లీ పోలీసు వాళ్ళు నోటీసులు పంపించడం జరిగింది. ఇట్లాంటి నోటీసులు ఎన్ని వచ్చినా ఏం అయ్యేది లేదు, పెట్టేది లేదు. దీనికి మేము న్యాయప్రదంగా మేము సమాధానం కూడా చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఒకటే కేసుని సార్, ఇదే యంగ్ ఇండియా అంశాన్ని గతంలో నోటీసులు ఇచ్చి అడిగారు, మళ్ళీ ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు వచ్చేది. అంటే ఇది మీ మీద రాజకీయంగా ఒత్తిడి తేవడానికైనా ఇంకో కోణం మీద ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి కోణమే. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పనిచేయద్దు, నాయకులంతా ఎక్కడోళ్ళు అక్కడ స్థాపితం అయిపోవాలని చెప్పి వాళ్ళ ఆలోచన. కానీ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కరుడు కట్టిన కార్యకర్త. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా పార్టీని స్ట్రెంత్ కట్టినే పట్టుకొని వెళ్ళాడతాడు, జెండా పార్టీ జెండా పట్టుకొని వెళ్ళాడతాడు. అంటే మిమ్మల్ని ఏమైనా ఈ నోటీసుల ద్వారా పదే ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని ఏమైనా బీజేపీ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే మేము అట్లాంటి వాటికి మేము లొంగలేమనే కదా ఇట్లాంటివన్నీ మా మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ కాంగ్రెస్ జెండా వదిలేదు. ఇప్పుడు సరే సార్, మీకు పెద్ద సంస్థల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఇటు అధికార పార్టీ అనుకోండి, మిమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి నోటీసులు ఇస్తున్నారు అనుకోండి, ఏదైనా కానివ్వండి. మీకు మరి మీ అధిష్టానం నుంచి ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి నుంచి కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్న ఇటు ప్రభుత్వ రాష్ట్రంలో కూడా మీద ఉన్న పెద్దల నుంచి కానీ ఎలాంటి మద్దతు ఉంది? దీని మీద ఏమైనా చర్చ జరుగుతుందా? మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ఇప్పుడు భరోసా ఇచ్చింది నేను ఇచ్చింది డొనేషన్. మా పార్టీ అధినాయకులకు కూడా మా ప్రెసిడెంట్ గారు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. రేపు 22వ తారీఖు నాడు మమ్మల్ని ఢిల్లీ పోలీస్ కమిషనరేట్లో హాజరుగా అయ్యి ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మేము వస్తాము. అన్ని ఆధారాలతో సహా మీ దగ్గరకు వచ్చి మేము సబ్మిట్ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మా పార్టీ నాయకులు కానీ అందరు కూడా పూర్తి బాధ్యతతోటి పూర్తి సపోర్ట్ తోటి ఉన్నారని చెప్పి. అంటే మరొకసారి ఈ యంగ్ ఇండియాకి ఇవ్వడానికి మీ మీద ఎవరైనా ఒత్తిడి జరిగిందా, లేదా మీరే మీ సొంతంగా ఇచ్చారా? ఏమన్నా టికెట్లకు వాటికి ఆశ పెట్టి ఇచ్చారు? ఇప్పుడు వీళ్ళు ఆరోపణలు చేస్తుంటే మీరు స్వతహాగా ఇచ్చారా సార్? ఎలా ఇచ్చారు మీరు? ఇందులో ఎవరు ఒత్తిడి పెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు.
పార్టీ కష్టకాలం సరే మనం కూడా మన తరపు నుంచి మనం ఎంత చేయగలుగుతాం అంత డొనేషన్ మనం చేయాలని చెప్పి చేయడం జరిగింది, అంత తప్ప ఇంకేం లేదు. అది కుట్రలో భాగంగా ఇదే కేసు సేమ్ మళ్ళీ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారి మీద మళ్ళీ ఎఫ్ఐఆర్లు వేసి మళ్ళీ అటు కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయన మీద ఎఫ్ఐఆర్లు చేయడం ఇవన్నీ పార్టీ నాయకుల మీద అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి కొంచెం మూమెంట్ తక్కువ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి బీజేపీ వాళ్ళు కుట్ర తప్ప ఇంకేం లేదు దీంట్లో. దీన్ని ఖచ్చితంగా ఈ కుట్రలను మేము ఎదుర్కొంటాం, తిరిగి మళ్ళీ తిప్పి కొడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఇది రాజకీయంగా తమను ఎదుర్కోలేకనే నోటీసులు ఇస్తూ తమ పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఏది ఇచ్చినా అంతకంటే ఎక్కువ మేము ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.